మరి ఈ పుచ్చకాయ మీరు ఎంత తిన్నా, పుచ్చకాయ జ్యూస్ తాగినా అసలు మీకు క్యాలరీస్ రావు. కాబట్టి ఎంటీ క్యాలరీ ఇచ్చే మంచి వాటర్ మినరల్స్ ఉన్న ఫ్రూట్ అనమాట. అంచేత వేసవిలో మీరు పుచ్చకాయని ఎట్లా వాడుకోవచ్చు అంటే, ఈవినింగ్ మనందరం 5కి ఎప్పుడన్నా ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మంచిది అంటుంటాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ముందు కాస్త ఏదైనా జ్యూస్ ఇస్తే మంచిది అంటాం. ఇతర రోజుల్లో రకరకాల పళ్ళ రసాలు త్రాగుతాం. మరి వేసవిలో అవకాశం ఉన్నప్పుడల్లా ఫ్యామిలీలో పుచ్చకాయ మొక్కలు తింటాం, కానీ పుచ్చకాయ రసం కానీ త్రాగొచ్చు అనమాట. ఇప్పుడు పుచ్చకాయ గ్రైండ్ చేస్తే ఏమి నీళ్లు కలపక్కర్లేదు, అదే నీళ్ళు వస్తే చక్కగా ఆ పుచ్చకాయ జ్యూస్ ఈవినింగ్ 5-5:30కి ఒక గ్లాసుడు జ్యూస్ ఇచ్చేసారంటే పిల్లలకి 30 గంటలో గంతులు వేస్తారు ఇక ఆకలని. మంచి ఎపటైజర్ అనమాట, ఆకలి పుట్టిచ్చేస్తుంది అది. అదే ఇంకేదైనా డ్రింక్ ఇచ్చారనుకోండి, ఇంకోటి ఏదైనా పదార్థం పెడితే ఆకలి చచ్చిపోతుంది.